డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మైండ్, మనీ, సైకాలజీ అండ్ వేదిక్ మహావాస్తు డాక్టర్ BVSS రెడ్డి గారు. నమస్తే అండి. శివోం అండి. మామూలుగా మనం కంపాస్ ఓపెన్ చేస్తే ఒక రౌండర్ ఉంటుంది. అది గోళం కానీ వృత్తం కానీ మనం 360 డిగ్రీస్తోనే మనం దాన్ని తిప్పుతాం. సో వేదిక్ మహావాస్తు ప్రకారం చూసుకున్నా అంటే వాస్తు అనేది ఈ 360 డిగ్రీస్ మీద డిపెండ్ అయ్యింది అని అంటూ ఉంటారు. అంటే ఎందుకు అలా 360ని ఆ నెంబర్ ఎందుకు తీసుకున్నారంటారు? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. వేదిక్ మహావాస్తు అనే కాదు, ఏదైనా కానీ ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఒక సర్కిల్ను మనం తీసుకుంటే దాంట్లో మనకు 360 డిగ్రీలు మాత్రమే వస్తుంది. అయితే ఈ 360 డిగ్రీలే ఎందుకు? అది 300 అయి ఉండొచ్చు, 320 అయి ఉండొచ్చు, లేదా 370 కానీ 400 అయి ఉండొచ్చు. ఈ 360 నంబరే ఎందుకు వచ్చింది అనేది మనం బాగా గమనిస్తే అసలు వాస్తు మొత్తం 360 డిగ్రీల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 360 డిగ్రీలు భూమి సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని కూడా మనం 365 రోజులని చెప్పుకుంటాం. అని అంటే ఒక డిగ్రీకి దాదాపుగా ఒక రోజుకు కొంచెం తక్కువగా తిరుగుతుంది. కాబట్టి ఈ రకంగా సూర్యుడు చుట్టూ భూమి తను ఉన్న ప్లేస్ నుంచి తిరిగి మళ్ళీ అక్కడికి రావడానికి పట్టే సమయమే ఈ 360. ఇలా డివైడ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మనకు వేదాంగాల్లో చూసుకుంటే 6వ వేదాంగం జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యంలో మనకు ఏం చెప్పారంటే 6 కల్పాలు ఉన్నాయి. శిక్ష, కల్ప, నివృత్త, ఛందస్సు, వ్యాకరణం అని చెప్పేసి జ్యోతిష్యం అనేది ఉన్నాయి. మళ్ళీ జ్యోతిష్యము, ఫలితము, గణితము 2 రకాలుగా డివైడ్ చేశారు. ఈ గణితంలో ఈ క్యాల్కులేషన్ అనేది మనకు వస్తుంది. సో ప్రపంచం అంతటికి కూడా మన ఈ 6 యొక్క వ్యాకరణాలను బట్టే ఆ టైం అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 12 నెలలు ఎలా విభజించారు అని అనేదానికి కూడా మూన్ అనేది ప్రత్యేక కారణం అవుతుంది. ఇక్కడ అర్త్ సన్ చుట్టూ తిరిగి రావడానికి 360 డిగ్రీలు కారణమైతే 12 నెలలు దేనికని అంటే మూన్ అన్నది ఒక పక్షము అని అంటే 14 రోజులు, తర్వాత అమావాస్య, మళ్ళీ 14 రోజులు, తర్వాత పౌర్ణమి. ఈ రకంగా 12 సార్లు ఒక సంవత్సరంలో ఇది భూమి చుట్టూ రౌండ్ కొట్టడం జరుగుతుంది. సో అందుకు 12 నెలలుగా విభజించడం జరుగుతుంది. 15 రోజులను ఒక పక్షంగా విభజించడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరిని అని అంటే భూమి, చంద్రుడు, తర్వాత సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి చూసాం. ఈ గణితాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే లెక్క కడితే వాటి ప్రకారం మనం ఇప్పుడు చూసుకుంటూ కూడా ల్యూనార్స్ అని అంటే ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుందని ఇప్పుడు కూడా మనం ఆ లెక్కలను బట్టే చూసుకుంటూ ఉన్నాము. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్న దేశం అయ్యామన్నది చాలా మంది తక్కువగా మాట్లాడుతుంటారు. టెలిస్కోపు గెలీలియో కనుక్కున్నది 200 సంవత్సరాల క్రితం. మనకు గుళ్ళు 4000 సంవత్సరాల క్రితమే కట్టారు. అందులో 9 గ్రహాలు ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే అందులో భూమి లేదు. సరే, వీళ్ళు నవగ్రహాలు అని చెప్పి పెట్టాం కదా, మరి భూమి లేదు. భూమి ఎందుకు లేదంటే భూమి మీద మనం ఉన్నామని తెలుసు. అప్పటికి మనకు అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ రెడ్ ఇండియన్స్ అని అంటే మనం కాకుండా మిగతా ప్రపంచంలో వాళ్ళు పళ్ళు కోసుకొని పచ్చి మాంసం తిని బతికేవాళ్ళు. అప్పటికే మనకి ఇన్ని క్యాల్కులేషన్స్ వస్తాయి. సో అంతటి గొప్ప నాగరికత, చరిత్ర కలిగిన సనాతన హైందవం మనది. సో ఇక్కడ ఈ 360 డిగ్రీలు ఎందుకు అనేది మనకు తెలిసి వచ్చింది. ఒక రోజు తిరిగి వచ్చేసరికి ఒక డిగ్రీకి కొద్దిగా అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. 365 డిగ్రీలు తిరిగేసరికి ఒక సంవత్సరం పడుతుంది. మళ్ళీ ఉన్న చోటికి వచ్చేస్తుంది. ఇది అన్నట్టు. సో ఇక్కడ మరి వాస్తు ఈ 360 డిగ్రీల మీద ఎలా డిపెండ్ అయ్యింది మీరు అడిగారు. ఎందుకనంటే ఒక కంపాస్ ఏదైతే మనము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలను ఎలా సూచిస్తామంటే దిక్కులు 4. నార్త్ దానికి ఆపోజిట్ సౌత్, ఈస్ట్ దానికి ఆపోజిట్ వెస్ట్. వీటి మధ్యలో ఉపదిక్కులు మళ్ళీ ఉన్నాయి. నార్త్కు ఈస్ట్కు మధ్యలో నార్త్ ఈస్ట్, దాన్నే మనం ఈశాన్యము అని చెప్తాం. సౌత్కు ఈస్ట్కు మధ్యలో సౌత్ ఈస్ట్, దీన్నే మనం ఆగ్నేయము, అగ్నికోణము అని పిలుస్తాం. సౌత్కు వెస్ట్కు మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్, దీన్ని నైరుతి కోణము అని పిలుస్తాం. తర్వాత ఇంకా మిగిలింది నార్త్కు వెస్ట్కి రెండింటికి మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఇది వాయువ్యము అని చెప్పుకోవడం జరిగింది. సో ఇది ఉపదిక్కులు. కాబట్టి ఒక్కొక్క దిక్కుకు దిక్పాలకులు ఉంటారు, మళ్ళీ ఉపదిక్కులకు కూడా ఇక్కడ దేవతలు ఉంటారు. మొత్తం 45 మంది వాస్తు దేవతలతో కూడినటువంటిది ఈ వాస్తు శాస్త్రం. ఇక్కడ ఒక్కొక్క దిక్కుకు మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ మొత్తము భూమి మీద ఉన్నటువంటి 360 డిగ్రీలు ఎలా ఉంటుందో మనము వాస్తులో కూడా మనకి
టోటల్గా ఇక్కడ 16 జోన్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. 360ని 16 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దిక్కు పేరు పెట్టడం జరిగింది, ఉపదిక్కులు అన్నట్టు. సో ఈ రకంగా వాటికి ప్రత్యేకమైన లక్షణాలు అవలంబించారు. ఉదాహరణకు తీసుకుందాం మనం నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అని అంటే ఈశాన్యము, మళ్ళీ ఈశాన్యం 2 రకాలు, తూర్పు ఈశాన్యము, తర్వాత ఉత్తర ఈశాన్యం, 2 రకాలుగా ఉంటుంది. ఈ ఉత్తర ఈశాన్యం నేను ఏదైతే నార్త్ ఈస్ట్ అని చెప్తున్నానో ఇది ఇక్కడ మనకు ఆరోగ్య దేవత అయినటువంటి ధన్వంతరి యొక్క స్థానం. సో మనం ఏం చెప్తాం వేదిక మహావాస్తులో, ఈ జోన్లో ఎక్కువగా మందులకు సంబంధించిన ఎనర్జీ పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య ప్రదాత కాబట్టి ధన్వంతరి. మీరు వాడే మందులు గనక బాక్స్లో పెట్టి బయటకు కనపడకుండా నార్త్ ఈస్ట్లో ఒక కంటైనర్లో పెట్టి మీరు పెడితే మందుల వాడకం తగ్గుతుంది. మందుల వాడకం ఎప్పుడు తగ్గుతుంది? మీరు ఆరోగ్యం బాగుంటే మందులు వాడరు. కాబట్టి ఇవి కాకుండా వీటిని తీసుకెళ్ళి పడమరలోనో లేకపోతే సౌత్ ఈస్ట్లోనో వేరే చోట మీరు పెట్టుకున్నట్లయితే వాడకం పెరుగుతుంది. ఎందుకు? మీరు ఎండలో పెట్టి ఒక వస్తువును నువ్వు ఆరకూడదు, అది ఎండిపోకూడదు అని అంటే వింటుందా? ఎండ యొక్క గుణమే అది, ఎండబెట్టేటట్టు చేస్తుంది. దాంట్లో ఉన్న నీటి శాతాన్ని తీసి మీకు నీరు లేని పరిస్థితిని కలగజేస్తుంది. అదే మనము నీడలో పెట్టి అది ఎండాలంటే అవ్వదు. కాబట్టి ఒక్కొక్క గుణము ఒక్కొక్క జోన్కు వస్తుంది. అలాగా ఇప్పుడు ఈ కంటైనర్ అనేది ఎవరికి కనిపించకూడదా? కనపడకూడదు. ఎవరికి చిన్న ఒక బాక్స్ లో పెట్టుకుని పెట్టాలి. నార్త్ సైడ్ పెట్టాలి. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏముంది? వెరీ సింపుల్ సైంటిఫిక్ రీజన్. వాట్ వీ సీ దట్ వీ ఆర్. చిన్నప్పటి నుంచి మనకు చెప్తూనే ఉంటారు, మంచి వినండి, మంచి చూడండి, మంచి కనండి అని చెప్పేసి. అంటే చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని 3 కోతుల బొమ్మది ఏదైతే గాంధీ గారు చెప్పారు కదా. ఎందుకు చెప్పారనుకుంటున్నారు? మీరు ఏది చూస్తే అది అవుతారు కాబట్టి. మీరు 24 గంటలు మందులను చూశారనుకోండి, మందులు వేసుకుంటాం. అదే మందులు కనపడకుండా పెట్టారనుకోండి, అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడతారు. కాబట్టి మనం ఎక్కువగా దేన్ని చూస్తామో దాన్ని పొందుతాం. కాబట్టి ఈ రకంగా దీన్నే టెలికమ్యూనికేషన్ అని కూడా అంటారు. మీరు చాలా మంది మీరు ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో చాలా వెల్తీగా అనిపిస్తుంది. ఒకసారి అబ్బాయికి ఫోన్ చేయి, ఏదైనా ఉందేమని ఫోన్ చేస్తే, ఇప్పుడే నేను మీకు కాల్ చేయాలనుకున్నారు, మీరు ఎలా చేశారని అడుగుతారు. ఇక్కడో అమెరికాలో ఉండే అబ్బాయి ఎలా తెలిసింది? కాబట్టి భూమికి పైన మనం ఉంటే కింద అమెరికా ఉంటుంది. కాబట్టి సగభాగం భూగోళానికి అటుపక్క ఉన్న వాళ్ళని ఎలా తెలిసింది? అంత ఫాస్ట్గా ఎలా కమ్యూనికేట్ అయ్యారు? దాన్నే టెలికమ్యూనికేషన్ లేదా టెలిపతి అనుకునేవాడు. దీని ద్వారా ఒకప్పుడు మునులు, ఋషులు, గురువులు సంభాషించుకునేవాళ్ళు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు చూసే వాళ్ళలో 90% మంది ఇది ఫీల్ అయి ఉంటారు. అప్పుడు ఏంటో ఇవాళ బాగాలేదు, ఏంటో ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది అంటారు. ఒక ఫోన్ వస్తుంది, ఏదో ఒక చెడు వార్త, ఒక విషాద వార్త వినిపిస్తారు, చూడండి నాకు అనిపించింది అని. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. దీనికే ఇది టెలిపతి అని అంటే మనకు తెలియకుండానే మన లైక్ మైండెడ్ పీపుల్ను కనెక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి ఏ జియో, ఎయిర్టెల్ సిగ్నల్ అవసరం లేదు. మనము యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే చాలు. ఈ 360 డిగ్రీలకు ఏవైతే మనం చెప్పుకున్నామో ఒక్కొక్క జోన్కి మనకి ఇక్కడ 22.5 డిగ్రీలు, మళ్ళా సబ్ జోన్ అంటే ఒక జోన్ను 2గా విభజించుకుంటే 11 డిగ్రీలు వస్తుంది. ఇక్కడ డీవియేషన్ ఎంతవరకు, అసలు డిగ్రీలు ఏంటి అనేది మనం చూసుకుంటే ట్రూ నార్త్ అంటాం. 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీస్ అంటే ట్రూ నార్త్. ట్రూ నార్త్ అంటే ఏంటి? ఉత్తరం ఎటువైపు ఉండాలో అటువైపు ఉంటే దాన్ని ట్రూ నార్త్ అంటాం. మరి అటువంటి స్థలాలు మంచివా? చాలా మంచివి. మరి డీవియేషన్ ఎంతవరకు ఉంటే మనం తీసుకోవచ్చు? 11 నుంచి 20 డిగ్రీల లోపల, కొన్నిసార్లు 15 డిగ్రీల వరకే కొలుచుకుంటాం. 11 నుంచి 15 డిగ్రీల లోపల మనం తీసుకున్నట్లయితే 1 డిగ్రీ అటు, ఒక జోన్ అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కొన్ని సైట్లు ఏకంగా 45 డిగ్రీలు మారిపోతాయి. అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, సార్ తూర్పు ఇక్కడైతే సూర్యుడు అక్కడ ఉదయిస్తాడు అంటాడు. తూర్పు ఇక్కడ కదా, అక్కడే మీ ఇల్లే తిరిగిపోయింది. మరి ఇల్లు ఎలా తిరిగిందని అంటే, ఎప్పుడైతే ఆ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, కార్పొరేషన్ రోడ్స్ ఎలా వేసి ఉంటారో అలా ఇల్లు కడతారు. కాబట్టి దాన్ని బట్టి మొత్తం మారిపోయింటుంది. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేసుకోవాలి? వెరీ సింపుల్. ఎప్పుడైతే డిగ్రీలు మారుతుందో, ఎన్ని డిగ్రీలు మారుతుందో దాన్ని కరెక్ట్గా చూసుకుని వాటి ప్రకారము లోపల అమరిక మార్చుకుంటే సరిపోతుంది. కాబట్టి లోపల ఏ వైపు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉండాలని చెప్పేది వాస్తుశాస్త్రం. ఉత్తరానికి ఏముండాలి, తూర్పుకి ఏముండాలి, దక్షిణానికి ఏముండాలి, తల ఏ వైపు పెట్టుకోవాలి, ఎక్కడ వండుకోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ మనము ఆలోచించుకోవాలి, ఎక్కడ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవాలి అనేది మనకు తెలియజేసేది వాస్తుశాస్త్రంతో. దిక్కు తోచని వాళ్లకు కూడా దిక్కులు తర్వాత ఆలోచనలు కలగజేసేది వాస్తుశాస్త్రం. చాలామంది అంటుంటారు దిక్కు తోచట్లేదు అని. ఎందుకు అలా అనిపిస్తుందంటే వాళ్ళది నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఉంటుంది. నార్త్ ఈస్ట్ మన మైండ్లో ఒక క్లారిటీ ఇస్తుంది. క్రిస్టల్ క్లారిటీ అంటే ఈ
నాకు అటుపక్క ఉండేదానికి మధ్యలో ఒక అద్దం ఉందనుకోండి, దాని మీద ఫోగ్ అని అంటే ఒక పొగ మంచు ఉంటే మనకేం కనపడదు. దాన్ని క్లీన్గా తుడిచిపెట్టారనుకోండి, అటుపక్క ఏముంది, మంచి ఉందా, చెడు ఉందా, నీకు ఉపయోగపడేది ఉందా, నీకు నష్టం చేసేది ఉందని తెలుస్తుంది. అలాంటి క్లారిటీ మీకు నార్త్ ఈస్ట్ ఇస్తుంది, ఆ జోన్ యొక్క స్పెసిఫిక్. ఇలాగా ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క క్లారిటీ. ఏది కావాలి, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, ఉద్యోగం కావాలా, మంచి స్కిల్ నైపుణ్యం కావాలా, లేదా పిల్లలు కావాలా, పెళ్ళి కావాలా, ఈ రకంగా ఈ 16 జోన్స్కి 16 క్యారెక్టర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు డబ్బు కావాలన్నప్పుడు ఏ కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో పోతే దొరుకుతుందా, బ్యాంకుకి వెళ్ళాలి. ఎందుకు, బ్యాంకులో డబ్బు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడిగారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఇంకొక రకంగా చూస్తారు, ఎక్కడ దొరుకుతుందో తెలియదా అని. అలాగే ఇంటి వాస్తులో కూడా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది మాత్రమే తీసుకోవాలి. నేను చెప్పే నార్త్ ఈస్ట్లో మైండ్ క్లారిటీ వస్తుంది. వయసు పైబడిన వాళ్ళను నార్త్ ఈస్ట్ రూమ్లో పడుకోబెట్టినప్పుడు లేదా నార్త్ ఈస్ట్లో కూర్చోబెట్టినప్పుడు ఆధ్యాత్మికత అనేది అబ్బుతుంది. అక్కడ వాళ్ళకు మెంటల్ పీస్ వస్తుంది, ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంటి మొత్తము వాళ్ళ ఎఫెక్ట్ అయ్యే నిర్ణయాలు అని అంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంటి మొత్తం అందరూ దానికి లోబడి ఉండడము, దానికి యాక్సెప్ట్ చేయడము, దాంతో మంచి జరగడం, అటువంటి నిర్ణయాలు మీకు నార్త్ ఈస్ట్లో తీసుకుంటారు. అదే నార్త్ ఈస్ట్ బదులు సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతులు కూర్చొని తీసుకుంటే అందరితో నెగిటివ్ అవుతారు, మీరు విలన్ అవుతారు. ఒక జోన్ మారంగానే హీరో కాస్త విలన్ అయిపోతారు. ఎందుకు, ఆ ఐడియాలు వాళ్ళకి నచ్చవు మిమ్మల్ని. కానీ రెండు ఒకటే ఐడియాలే, జోన్ మారినంత మాత్రాన చూసే కోణం మారిపోతుంది. కాబట్టి మనం చూసాం కదా, కాయిన్ను ఇటు పెట్టి చూస్తే సర్కిల్ కనపడుతుంది, దాన్ని 90 degrees తిప్పండి ఒక గీత మాదిరి కనపడుతుంది. అవతల ఏమంటాడు, అది గుండ్రంగా లేదు, గీతగా ఉంది అంటాడు. చూసే కోణాన్ని బట్టి ఎలా మారుతుందో ఇక్కడ కూడా జోన్లో ఉన్న ఎనర్జీని బట్టి ఎఫెక్ట్ మారుతూ వెళ్తుంది. కాబట్టి వాస్తు అనగానే చాలా మంది చాలా కాంప్లికేటెడ్ అనుకుంటాడు. ఇంత సింప్లిఫై చేస్తే ఇంకొకటి ఉండదు. ఏది ఎక్కడ పెట్టాలో అలా తెలుసుకొని పెడితే చాలు, ఎక్కడ ఎలా చేయాలో అలా తెలుసుకొని వివరిస్తూ చేస్తే చాలు. థ్యాంక్ యూ. శివు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.